హాయ్ అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులండి. మనం ఈరోజు హోటల్ స్టైల్ వెన్పొంగల్ రెసిపీ చేయబోతున్నాము. దీనికి తక్కువ సమయం, తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అవసరం. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలిగే సూపర్ రెసిపీ అండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. పోవడానికి ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ చేయడానికి ఒక బౌల్లో 1 కప్పు రైస్ తీసుకోండి. అలాగే 1 కప్ పెసరపప్పు తీసుకోండి. దీన్ని బాగా కడిగి పక్కన నానబెట్టుకోండి. పొంగల్కి సాంబార్ కాంబినేషన్ అలాగే పల్లి పచ్చడి కాంబినేషన్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువగా పడాలి దీంట్లో, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దంచిన మిరియాలు, జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు వేసి వేపుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేపుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత నానబెట్టిన రైస్ని, పప్పుని వేసి కాసేపు వేపండి. దీనికి సరిపడా నీళ్ళు వేయండి. నేను 1 గ్లాసుకి 3 గ్లాసుల చొప్పున నీళ్ళు వేసాను. ఆరిన తర్వాత గట్టి పడకుండా ఉండాలంటే ఇదే కొలతలతో నీళ్ళు వేసుకోండి. అప్పుడే గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలియబెట్టి మూత పెట్టండి. 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. దీనికి గాలి పూర్తిగా పోయే వరకు విజిల్ తీయకండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. వావ్, ఎంత సూపర్గా ఉందో చూడండి. చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.